క్రీస్తునందు ప్రియమైన ప్రజలకు మరొకసారి ఈ విధముగా ప్రభు యొక్క మందిరంలో కూడుకొని ప్రభువుని ఆరాధించుటకును అలాగే ప్రభువుని కీర్తించి గానాలాపన చేయుటకు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభువుకి ఎంతైనా మనం శుద్ధించవలసిన వారమై ఉన్నాం. మరొక రోజు ఈ విధముగా కూడుకొని ప్రభువుని ఆరాధిస్తుండగా నా ముందున్నటువంటి మీరును అలాగనే మైక శబ్దంతో ఆడుతున్నటువంటి నా స్నేహితులకు సహోదరులకు మన ప్రభువు రక్షకుడే యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగుగాక. అంతా బాగున్నారు కదా? మంచిది, చాలా సంతోషం. మీరు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, లేదా దేవుని యొక్క వాక్యాన్ని మీ యొక్క గృహాలలో ధ్యానిస్తూ ప్రభువుని మహిమపరుస్తున్నారని మేము విశ్వసిస్తూ ప్రభువునికి ఎక్కువగా కనపరుస్తూ మహిమపరుస్తున్నాం. చాలా మంచిది. వీళ్ళారా మనము కొన్ని దినాలుగా ఈ విధంగా మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవుని వాక్యము వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని కృపచేత దేవుని ఆత్మచేత మీరందరూ బలపరచబడుతుగాక. దేవుని సన్నిధి సహవాసమును మీతో కూడా వచ్చునుగాక. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు ఇవి చివరి గడియలని లేకుంటే అపాయకరమైన కాలములని అంచెదినములని దేవుని రాకడికి గుర్తులు ఇప్పటికే అనేకమైన స్థలాలలో అనేకమైన దేశాలలో వార్తల ద్వారా వాట్సాప్లు యూట్యూబ్ల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని రాకడికి సూచనలు ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పినట్లుగా ఇప్పుడు దాదాపుగా అవన్నీ కూడా నెరవేర్చబడుకుంటూ వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రభు యొక్క రాకడి అతి త్వరలోనే ఉందని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. దానికి ముందుగా ప్రియమైన దేవుని ప్రజలారా, మనము వాటిని గుర్తిస్తున్నప్పుడు మనము సిద్ధపడాలి, సంఘాన్ని కూడా సిద్ధపరచాలి. మనం సిద్ధపడుతూ సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఆయన రాకడి గుర్తులు మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటి నుంచి మనము తప్పించబడి ప్రభు యొక్క పిలుపునందుకొని దేవుడు మనకిచ్చిన వాగ్దానం బట్టి మధ్యాకాశంలోనికి సిద్ధపడిన ప్రతి సంఘము, సిద్ధపరిచిన ప్రతి దైవ సేవకుడు కలిసి వీళ్ళందరూ కూడా దేవునితోటి ఆ మధ్యాకాశంలోనికి వెళ్ళి దేవుని యొక్క మనకి చేయబోతున్న విధులో మనమందరం కూడా పాలు పంచుకొని ప్రభువుని మరి ఎక్కువగా ఆరాధించడానికి అవసరమైనది. దానికి ముందుగా భూమి మీద ఉన్న మనము అనేకమైనటువంటి వారిని ప్రభు తట్టు తిప్పేవారుగా ప్రభు కొరకు మనము పనిచేస్తూ అనేకమైన వారి ప్రభు పనిలో పెట్టేవారుగా మనము ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో క్రైస్తవ్యము అంతకంతకు దిగజారేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆసక్తి కోల్పోతున్నారు, నిరుత్సాహంతో ప్రజలు ఉంటున్నారు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి భక్తిలో ముక్తికి ఇంకా మనము చేర్చబడలేమేమో అన్నట్లుగా చాలామంది సలారిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించి బలపరిచి ప్రభు కృపకి అప్పగించాలి. అలాంటప్పుడే వారందరూ కూడా ప్రభు యొక్క కృపకి అప్పగించబడుతూ వారు వంతుగా వారు దేవుని పని చేస్తూ అనేకమైన వారిని వారు కూడా ప్రభులోనికి నడిపిస్తూ ఉంటారు. ఇది నేను ఒక్కడనే చేసేటువంటి పని కాదు, అలాగనే నీ ఒక్కడిగా చేసేటువంటి పని కాదు. మనం అందరం కలిసి పని చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు జగతి పునాది వేయబడక మునిపే దేవుడు తన ప్రేమ చేత క్రీస్తులో మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడనే మాట మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు మనం చూస్తాం. జగతి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను కూడా తన ప్రేమ చేత క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నప్పుడు క్రీస్తు
ప్రభు ఎలాగైతే ఈ లోకానికి వచ్చి ఆయన దాదాపుగా 33.5 సంవత్సరాలు జీవించాడు లేదా బ్రతికాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల మధ్యలో సంచరించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను తీసుకొని ఆ కుటుంబాన్ని సంరక్షించి పోషించి 30వ ఏటని ఆయన యోర్దాను నదిలో యోహాను గారి ద్వారా బాప్తిస్మం తీసుకుని ఆ రోజు నుంచి సువార్త ప్రకటించడము ప్రభు యేసుక్రీస్తు మొదలుపెట్టాడు, అంటే ప్రారంభించాడు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించడము ప్రారంభించినది మొదలుకొని ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు మంచి ఉపదేశాన్ని ఉపదేశించి అనేకమైన వారిని జీవితాలను కట్టి అనేకమైన రోగులను బాగు చేసి అనేకమైన హృదయాలను ఆయన దోసుకుని సొంతం చేసుకుని అనేకమైన వారికి ఆయన ఒక మాదిరిగా మార్గదర్శిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ప్రభు యేసుక్రీస్తు ఆయన మొట్టమొదటిగా తన స్వకీయుల యొక్కకి వెళ్ళాడు, కానీ స్వకీయులు ఆయనను అంగీకరించలేకపోయారని మాట మనం చూస్తున్నాం. నిజమే, స్వకీయులు అనగా సొంత ప్రజలు, యూదులైన వారే ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించలేకపోయారు. ఈరోజు మనము కూడా మన స్వకీయులు మనకేదో పరిచర్యలో వారు కాస్త తోడ్పడతారనుకునేటువంటిది అది వ్యర్థమైనది. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు తన స్వకీయులే తనని అంగీకరించలేనప్పుడు మన స్వకీయులు మన మాటలు వాళ్ళు అంగీకరించలేరు. అయినా వారి గురించి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్పాడు, ఇలా చావ చేస్తున్నట్టుగా మీరు నేను మనమందరం కూడా దేవుని లేఖనాలు మనకి బాగా తెలుసు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకి అందరికీ బోధిస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ఒక మాట ఏమన్నాడంటే, స్వదేశంలో ప్రవక్త ఘనత నొందడు అని చెప్పాడు. అంటే తన సొంత దేశంలో, సొంత గ్రామంలో, సొంత ప్రజల మధ్యలో, సొంత వీధులలో వారిని ప్రజలు గుర్తించలేదు. ఎందుకంటే స్వదేశంలో ప్రవక్తను ఏమాత్రం కూడా ఘనపరుస్తారనేటువంటి మాట ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో తన సహోదరులైన వారే సహకరించలేకపోయారు. తన తల్లి తండ్రి అయిన వారే తన పరిచర్యకి వారు సహకరించలేకపోవడమే కాకుండా ప్రోత్సహించలేని వారుగా ప్రభుని ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేసేవారుగా లేకపోయారు. ఆ విషయాలు మనం చూస్తాం సువార్తల్లో. అయితే ప్రభు చెప్పిన మాట అదే, స్వదేశంలో ప్రవక్త ఘనత నొందడు అని ప్రభు చెప్పాడు. ఈరోజు నేను కూడా మీకు చెప్తున్న విషయం ఏంటంటే, నేను కూడా ఇదే స్వదేశంలో చావ చేస్తున్నా. అంటే నా గ్రామంలోనే, నేను పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంతంలోనే చేస్తున్నా. అయితే జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రభు చెప్పినట్లుగా స్వదేశంలో ప్రవక్త ఘనత నొందడు అన్నట్లుగా ఇక్కడ మనకి ఘనత అనేటువంటిది ఉండదు. నేను చెప్పే విషయం, ఈ స్వదేశము లేకుంటే మన సొంత గ్రామము, సొంత ప్రజలు, సొంత ఊరిలో చావ చేస్తున్నప్పుడు మనకి ఘనత లేకపోయినా పర్వాలేదు. దేవుడి పిలుపుని బట్టి మనం వచ్చాం. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఈ పనిలోనికి మనం వచ్చాం. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము లేకపోతే ఈ పనిలోనికి ఎవరు రాలేము. ఈ పని చాలా గొప్పది, విలువైనది కూడా. లోకంలో మనకంటే గనులైన వారు, బాగా చాలా చక్కగా వాక్యాన్ని బోధించగలిగేవారు, బాగా చదువుకున్నవారు ఉన్నారు. కానీ వారికంటే గొప్పవారిని ఎంత మాత్రము కాదు. కానీ ఎందుకో ఆయనకు ఉచితమైన ప్రణాళిక, ఆయన ఉచితమైన కృప మన పట్ల అధికముగా నుంచి మనల్ని కూడా లోకముల నుంచి వేరు చేసి పాపానికి, శాపానికి, దాసత్వానికి ఉన్నటువంటి మనల్ని పాపాన్ని, శాపాన్ని, దాసత్వాన్ని నుంచి విడిపించి తనకి చుద్దుగా, తన బిడలుగా మనందరినీ కూడా మార్చుకొని తన పని చేయమని తాను ఇచ్చిన ఆ పిలుపుని బట్టి, తాను మనకు చెప్పిన ఆ పనిని బట్టి మనము ఈ స్వదేశంలోనే చావ చేస్తున్నాం. నేను చావ చేయాలనేటువంటిది నాకైతే లేదు. ఎందుకు నాకు చావ చేయడానికి లేదు అంటే, నేను చదువుకున్న వ్యక్తిని కాదు, అలాగని నేను మంచివాడిని కూడా కాదు, నాలో ఏ మంచి లేదు. అంతేకాదు నాలో ఏ మంచి కాదు, నేను దేవునికి నచ్చిన వాడిని కూడా కాదు, ప్రజలకి నచ్చిన వాడిని కాదు, దేవునికి నచ్చిన వాడిని కాదు. నాలో ఎలాంటి అర్హత లేదు. నా తల్లిదండ్రుల కుటుంబంలో ఎవరు కూడా ఇంతకుముందు చావ చేసిన వారు కానీ,
కనీసము ప్రభువుని ఎరిగిన వారు కానీ లేరు. అది నా కాలం కానించే ప్రారంభమైంది. ప్రభు కృపను బట్టి నన్ను ఏర్పాటు చేసుకున్న కానించి ఒక ఆసక్తి నాలో ప్రేరేపించడం, ఒక ఆసక్తి నాలో ఒక ఉజ్జీవాన్ని తీసుకురావటం. ఎందుకంటే దేవుని లేఖనాల్లో ఒక మాట మనం చూస్తాం, విశ్వాస త్యాగం చేసిన వాడు తన స్వకీయులను విశేషంగా సంరక్షించకపోయిన ఎడల అవిశ్వాసం కంటే వాడు చెడ్డవాడు అవుతాడని తీమోతు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మాట మనకి బోధిస్తుంది. ఆ మాటను నేను చదువుతున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మను ప్రేరేపించి, వాస్తవమా, నా మట్టికి నేను రక్షించబడ్డానే, నా మట్టికి నేను ప్రభువుని తెలుసుకున్నానే, అగ్నిలో నుంచి నేను వెళ్ళకుండగా దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని, నా శాపాన్ని, నా పాపాన్ని, నాకున్న ప్రతి అతిక్రమాన్ని ఆయన కడిగి నీతిమంతుడిగా తీర్చాడు. ఇంకా నా కుటుంబీకులు ఉన్నారు, తన స్వకీయులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం 5వ అధ్యాయం తీమోతు రాసిన పత్రిక 8వ వచనంలో. అయితే నా స్వకీయులు శాపముతో ఉన్నారు, పాపము ఊపిలో ఉన్నారు. వాళ్ళు అనేకమైన సంవత్సరాల నుంచి శాపాగ్రస్తమైన జీవితాన్ని, బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. వారికి దేవుని మాటలు చెప్పాలి అని ఆ మాటలు నేను చదువుతున్నప్పుడు నా హృదయంలో అవి ప్రేరేపించబడినప్పుడు నేను నా తండ్రి యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి దేవుని సువార్తను చెప్పి, మీరు ఏమైనా సరే రక్షణ పొందాలి, మనం మరణిస్తే మరొక స్వాటికి మనం వెళ్ళబోతున్నాం, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఇప్పటి వరకు మనం చేసినటువంటివన్నీ కూడా మన కూడా ఏ ఒకటి రాదు అని వాళ్ళు తెలియజేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ మాటలో వాళ్ళు అంగీకరించారు. నా జన్మించినటువంటి తల్లి, తండ్రి, అలాగే మరి పెద్దోదరి గారు, వారి కుమార్తె, నలుగురు దేవుని సువార్త చెప్పడం ద్వారా వారు కూడా రక్షించబడ్డారు. ఆ రోజు నుంచి నాకు ఒక ఆశ ఉంది, ఇలాగైనా కొన్ని ఆత్మలు ప్రభు తండ్రికి తిప్పాలి, ప్రభు యొక్క వైపుకి మళ్ళించాలి అన్నదే ఆలోచన కలిగి ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే నా మట్టుకు నేను రక్షించబడితే అది గొప్ప విశేషమైనటువంటిది కాదు. ముందు మన ఇంటి వారిని మనము సమర్థించుకోవాలి, మన ఇంటి వారిని మనము కట్టుకోవాలి. మన ఇంటి వారిని మనం ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధికి నడిపించబడతామో, అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఇల్లుని గెలిచి అప్పుడు మనము ఆ యొక్క పుజారి కళాలను లేక మరొక స్వామికి గెలవాలనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉంటాం. మొదటిగా మన కుటుంబాన్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రభు సన్నిధిలో మనం అడగాలి, దేవుడికి మహిమ కలుగాక. ఎందుకంటే లోకంలో చాలా మంది మనకట్టు జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. ఎలాంటి జ్ఞానం అంటే వాడు వాడి ఇల్లుని కట్టుకోలేని వాడు, వాడి కుటుంబాన్ని రక్షించుకోలేని వాడు, వాడి కుటుంబాన్ని బాగు చేసుకోలేని వాడు, ఇతరులకు ఎలా బాధ చేయగలుగుతాడు, ఇతరులకి ఎలాగైనా తాను వాక్యాన్ని బోధించగలడు, తన జీవితమే సరిగా లేదు, తన కుటుంబమే సరిగా లేదు, తన కుటుంబం అంతా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే శాపాగ్రస్తమైన పరిస్థితులు ఉన్నారు. తాగుడికి, పాపానికి, వ్యభిచారానికి వారు బానిసలైపోయి ఉన్నారు. వారిని రక్షించుకొని లేని వాడు మన దగ్గరికి వచ్చి మనకి ప్రభువుని నమ్ముకోనండి అనేటువంటి మాట తాను చెప్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఏం చేస్తారంటే సున్నతనగా తీసుకొని మనల్ని కొంచెం కించిపరిచేటట్లుగా కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. దాన్ని బట్టి నేను మీతో చెప్తున్న విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మనం రక్షించబడిన తర్వాత మన ఇంటి వారికి మనం ఖచ్చితంగా సువార్త చెప్పి వారిని కూడా ప్రభు తండ్రికి చెప్పాలి. చెప్పటము మన వంతు, వాళ్ళు విన్నా వినకపోయినా అది దేవునికి వదిలేటిని కనుక అలా చెప్పి వాళ్ళు రక్షించుదాం. అంతేకాకుండా వాళ్ళు రక్షించబడ్డారా దేవునికి మహిమ. కనుక దయచేసి ఉదయకాల సమయంలో స్వదేశంలో ప్రవక్త గ్రంథమంతుడనే మాటని జ్ఞాపకం చేస్తూ, నిజమే మనకి ఈ లోకంలో ఘనత ఉండదు, ఈ లోకంలో నేను ఎవరు కూడా మెచ్చుకోనరు, అలాగని ఎవరో నన్ను మనల్ని మెచ్చుకుంటారని ఈ భక్తి చేయట్లే. మనల్ని పాపము నుంచి, మనల్ని అతిక్రమ పాపము నుంచి విడిపించే దేవుని మనం చూపించుకునే మన వంతు. ఈ లోకంలో ఏదో ఉంటుంది అన్న దాని గురించి కాదు, ఈ లోకము శాశ్వతమైనటువంటిది కూడా కాదని మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నేను మీతో మాట్లాడుకోతున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా పట్టించుకోకపోయినా, ఎవరు కూడా మనల్ని ఏమాత్రం కూడా చూడకపోయినా ప్రభు మాత్రం మనల్ని ఖచ్చితంగా చూస్తాడు. ప్రభు మాత్రము నీవు చేసే పనికి ఫలమునిస్తాడు. ఎందుకంటే నా ఇంటి వారిలో ఎవరు కూడా ప్రభుని కలిగిన వారు లేనప్పటికీ కూడా ఎందుకో దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పం, ఆయన ఉద్దేశము నా ఎడల ఆయన చూపిన అధికమైన ప్రేమ, కృప, ఆయన రక్తమ చేత కడిగి ఆయన నా పాపములను ఆయన భుజం మీద వేసుకుని ఆయన సంపూర్ణంగా నన్ను స్వస్థపరిచి సంపూర్ణంగా
చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, లేకుంటే ఆయన పనిలో కొంచెం పని అయినా చేయడానికి నాకు దేవుడు అన్ని చిన్న జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ప్రియులారా, ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు అంటే చాలా మంది ఉన్నారు, ఉన్నవారిని లేరు అనటం కాదు. కానీ అంటే ఎలాంటి వారు నాకంటూ లేరంటే దేవుని కలిగిన వారు, సపోర్ట్గా నిలబడేటువంటి వారు లేరు. అయినా నాకు ఎవరు సపోర్ట్ అంటే ఖచ్చితంగా ప్రభు మాత్రమే నాకు సపోర్ట్. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సపోర్ట్గా నిలబడతారు. మనం ఎప్పుడైతే ప్రభువులో నిలబడతామో ప్రభు మనం ఖచ్చితంగా నిలవబెట్టి బలపరచగలడు. ఖచ్చితంగా ప్రభు మనం బలపరిచి ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించి కొన్ని ఆత్మలైన సరే ఆయన తట్టు తిప్పడానికి, ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన పరిశుద్ధాత్మ సహాయమే. అయితే ప్రభువులకు వచ్చిన తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు. ఎన్నో శ్రమలో నుంచి, ఎన్నో కష్టాల్లో నుంచి, ఎన్నో బాధల్లో నుంచి దాదాపుగా నేను 26 సంవత్సరాలు అవుతున్నది ప్రభువుని నమ్ముకొని. ఈ 26 సంవత్సరాలలో 14 సంవత్సరాలు దాదాపుగా ఒక దేవుని సంఘములో ఒక పరిచారినిగా పనిచేస్తూ వచ్చినటువంటి వాడిని. దాదాపుగా ఇది 12వ సంవత్సరము నేను సేవ ప్రారంభించి వ్యక్తిగతంగా సేవలోకి వచ్చి, అయితే ప్రభు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఆయన చేయి పట్టి వెన్ను తట్టి నన్ను నడిపిస్తూనే ఉన్నారు. నాకు ఒక సంస్థ సపోర్ట్ కానీ, ఒక మినిస్టర్ సపోర్ట్ కానీ నాకు ఇప్పుడు వరకు లేదు. ఇక మీద కూడా ఉండకూడదనే అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం బట్టి, ఇది చిన్న సాహసాన్ని నడిపించడానికి ప్రభు ఇచ్చిన జ్ఞానం బట్టి ఈ విధంగా నడిపించుకుంటూ వస్తున్నాం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ లోకంలో ఎందుకు లేకపోవచ్చు, ఈ లోకంలో మనం ఎవరు గౌరవించకపోవచ్చు, ఈ లోకంలో ఎవరు మనల్ని ఓదార్చకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను ఓదార్చేవాడు ఉన్నాడు, నిన్ను గణపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకునే దేవుడు అంట. ఎందుకంటే బలవంతులను బలహీనపరచడానికి వరకు బలహీనులనే ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాననేటువంటి మాటలు కూడా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, చాలా మంది నిరుత్సాహంతో ఉంటారు. నేను ఒంటరి వాడిగా ఉన్నానే, నేను ఏకాకిగా ఉన్నానే, నన్ను ఎవరు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవట్లేదే, ఎవరు కూడా నన్ను ఏ విధంగా కూడా నన్ను ఆహ్వాన పాలన చూడట్లేదే అని చాలా మంది అనుకుంటారు. ఇవాళ క్రైస్తవ విశ్వాసులు అలాంటి సేవకులుగా కూడా అనుకుంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎవరు విడిసినా, ఎవరు ఒకవేళ మర్చిపోయినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని, ఆయన మర్చే దేవుడు కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. లోకమంతా ఒకవేళ మనం వెలివేసిన, లోకమంతా మనం ఒకవేళ విడిచిపెట్టినా, నీ ఇంటి వారు లేక నీ కుటుంబీకులు, నీ యొక్క రక్త సంబంధికులు ఒకవేళ నేను విడిచిపెట్టినా, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం తెలుసా? నేను విడవను, నేను ఎడబాయను అని ప్రభు మాట్లాడుతున్నాడు. లోకము నిన్ను విడిచిపెడుతుంది, ఎందుకంటే నీ ప్రజలు నిన్ను విడిచిపెట్టేస్తారు, నీ రక్త సంబంధికులు నిన్ను విడిచిపెట్టేస్తారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఒకటే, నేను నిన్ను విడవను, ఎడబాయను, ధైర్యంగా నుండుము అంటున్నాడు. ఎందుకంటే ఆయన విడిచే దేవుడు కాదు, ఆయన మరిచే దేవుడు కూడా కాదు. ఎప్పుడు ఆయన మన విడవడు, ఎప్పుడు ఆయన మన ఎడబాయడు అంటే, మనము ఆయనను దేవుడిగా అంగీకరించినప్పుడు, మనము దేవుడని తెలుసుకున్నప్పుడు, ఆయన మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆయన ఎప్పుడు కూడా మనం చేయి పట్టుకుని వెన్ను తట్టి నడిపించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను విడవడు, ఎడబాయను అని చెప్తున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చిన్న వాగ్దానము తీసుకుని మనం ఇక్కడి నుంచి మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకున్నాం. ఈ యొక్క వాగ్దానం ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేరుస్తాడని నాకు ఒక ఆశ ఉంది. ఎందుకు నెరవేరుస్తాడంటే, వాగ్దానం చేసింది లేకపోతే వాగ్దానం ఇచ్చింది మనుషులు కాదు. ఖచ్చితంగా ఎవరు ఇస్తున్నారో వాగ్దానం, ఎవరు చేస్తున్నారో వాగ్దానం అంటే సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న దేవుడు చేస్తున్నాడు ఆ వాగ్దానం. సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న ప్రభువు చేస్తున్నాడు ఆ వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటో ఈరోజు మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ఆ వాగ్దానంతో మనం ఇక్కడి నుంచి తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిచయం చేద్దాం. చాలా మంది ఆదరణ లేనటువంటి వారు, చాలా మంది ఆరోగ్యములో సరైనటువంటి యొక్క ఆరోగ్యము లేనటువంటి వారు, కృంగిపోతూ బలహీనపడుతూ వ్యాసారిపోతూ అలా ఉంటే నా జీవితం అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి ప్రభు యొక్క వాక్యము ఇస్తున్న వాగ్దానం ఒకటే. నేను చదువుతున్నాను ప్రియులారా, మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం
147వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి దీనిని మనం వాగ్దానం చేస్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా దీనిని చేపట్టండి. దీని మీద అవసరమైతే అక్కడ ఏలి పెట్టి ప్రార్థన చేయండి. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్నావా, లేకపోతే మైక శబ్దం ద్వారా వింటున్నావా, దేని ద్వారా వింటున్నప్పటికీ కూడా నా దేవుడు నిన్ను ఈ రోజు ఖచ్చితంగా నిలబెట్టబోతున్నాడు. నా దేవుడు ఈ రోజు ఖచ్చితంగా నేను బాగు చేయబోతున్నాడు. నా దేవుడు ఈ రోజు ఖచ్చితంగా నీ గాయాలను కట్టబోతున్నాడు. నా దేవుడు ఖచ్చితంగా నిన్ను బాగు చేయబోతున్నాడు. ఈ వాక్యము నీ కొరకే ప్రభు ఎందుకో నన్ను ప్రేరేపించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకో నాతో ఈ విషయాలను మీకు తెలియజేయబోతున్నాడు. నా జీవితాన్ని బాగు చేసిన వాడు, నా కుటుంబాన్ని కట్టినవాడు, నా గాయాలను కట్టినవాడు అదే ప్రభు నీ గాయాలు కూడా కట్టగలడు. అదే ప్రభు నిన్ను కూడా బాగు చేయగలడు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక నా ప్రభు నిన్ను ఈ రోజు బాగు చేయబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల దీర్ఘ కాలపు వ్యాధిగ్రస్తురాలుగా ఉండిపోయేవేమో, ఒకవేళ దీర్ఘకాలంగా ఆ రోగం నిన్ను వెంటాడుతుందేమో, ఆ వ్యాధి, ఆ శాపము, ఆ బానిసత్వము నీ మీద ఏలుబడి చేస్తున్నదేమో. నా ప్రభు అంటున్నాడు, నీ మీద ఏలుబడి చేస్తున్నా ప్రతి శాపము, ప్రతి అంధకారము, ప్రతి బానిసత్వము యేసు నామములో తొలగించబడునుగా అని ప్రకటన చేస్తున్నాం. ఆ 3వ వచనంలో చెప్తున్నమాట, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈ రోజు ఒకవేళ నీ గుండె చెదిరిపోయిందేమో, నీకు హృదయము మరి వ్యాధులు పడుతున్నదేమో, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈ రోజు నీవు అనుకుంటున్నావు, చాలా సంవత్సరాల నుంచి నాకు బాగు చేసేవారు లేరు, నా వ్యాధికి స్వస్థత లేదు, నా బాధ్యత నివారణ లేదు, ఈ బాధతో ఈ వ్యాధితో ఇంతేనేమో నా జీవితం అనుకుంటున్నావేమో, కానీ నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట, గుండె చెదిరిన వారిని సంగీతమును బాగు చేయగలిగిన వాడైన ఈరోజు నేను బాగు చేయబోతున్నాడు. నీ బానిసత్వాన్ని విడిపించబోతున్నాడు, నీ శాపాన్ని విడిపించబోతున్నాడు, నీ అతిక్రమములు సమస్తమును ఆయన మీద మోపు, ఆయన చింత యావస్తు ఈ రోజు తీయబోతున్నాడు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరుడా, ఇదిగో గత కాలంలో నేను కూడా భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి నన్ను బాగు చేసిన దేవుడే నిన్ను బాగు చేస్తున్నాడు. దేవునికి పక్షపాతం లేదు. నీవు ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అది గుండె వ్యాధి అయినా, లేకుంటే ఆర్థికమైన సమస్యలైనా, మానసికమైన ఒత్తులైనా, అప్పుల సమస్యలైనా, ఈరోజు ఆయన నీతో నాతో మనందరితో మాట్లాడబోతున్న మాట తెలుసా, ఆయన నేను బాగు చేయబోతున్నాడు. అది వ్యాధి అయినా బాగు చేయబోతున్నాడు, లేదా దీనస్థితి అయినా బాగు చేయబోతున్నాడు. నీ చిదిరమైపోయిన నీ కుటుంబాన్ని ఆయన బాగు చేయబోతున్నాడు. తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి లేకుండా చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్నారా, మిమ్మల్ని అందరినీ కూడా ఒక స్థలానికి పోగు చేసి ఆయన మీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. దయచేసి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ఈ రోజు ఒక వాగ్దానంగా తీసుకున్నారంటే కనుక ఖచ్చితంగా నా ప్రభు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. చాలా చాలు వ్యాధి బాగు చేయడం కాదైనా కుటుంబాలు కూడా బాగు చేయగలిగిన వాడు. కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా అలా చాలా పరిస్థితుల్లో తల్లికి ఒక చోట, పిల్లల చోట, భర్త చోట, భార్య చోట, పిల్లల చోట వాళ్ళు చెల్లా చెదిరిపోయి ఉన్నారేమో, ఒకవేళ నా ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి ఒక చోటకి పోగు చేసి మీ కుటుంబాన్ని ఆయన బాగు చేయబోతున్నాడు, మీ కుటుంబాన్ని ఆయన కట్టబోతున్నాడు. కింద వయసులో చెప్తున్నమాట, వారి గాయములను కట్టుతున్నాడు. ఏ విషయంలో నీవు గాయపరచబడ్డావు, ఏ విషయంలో నీవు కృంగిపోయి బలహీనపడుతున్నావు, ఆయన నీ గాయములు కట్టువాడు. ఎలాగైనా గాయములు కట్టువాడు, ఎలాగైనా బాగు చేయబడంటే 107వ కీర్తన 20వ వచనంలో చక్కని మాట మాట్లాడతాడు. ఆయన వాక్కును పంపించి మీ గాయాలను కడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. నీవు ఎక్కడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ఖచ్చితంగా నీ కుటుంబము బాగుపడుతున్నది, ఖచ్చితంగా నీ జీవితము బాగుపడుతున్నది, ఖచ్చితంగా నీ కుటుంబము ఆశీర్వదించబడుతున్నది, ఖచ్చితంగా నీ కుటుంబం మీద ఉన్న శాపము యేసు నామములో తొలగించబడుతున్నది, ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నూరంతలుగా ప్రభు బాగు చేయబోతున్నాడు అన్నది ఈ వాక్యము నీకు తెలియజేస్తున్నది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయగలిగిన వాడు. గుండె చెదిరిపోవటం అంటే ఆర్థికమైన అప్పుల చేత ఇంకా ఈ బాధ్యతలు తీర్చలేను, ఈ కుటుంబం పోషించలేను, ఈ కుటుంబాన్ని నడిపించలేను, నా జీవితం ఇక్కడతో మరి ఏమైపోతుందంటే ఇక్కడ నేను బ్రతుకుటంటే చనిపోవటమే మీరు అనుకుంటున్నావేమో. లేదు, నీవు చనిపోవటము దేవునికి ఇష్టం లేదు, నీవు మరణించటము ఆయనకి ఇష్టం లేదు, నీవు బ్రతకాలి, నిన్ను బాగు చేయాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నిన్ను ప్రభు బాగు చేయబోతున్నాడు. నా ప్రభు నిన్ను ఈ రోజు గాయములు కట్టబోతున్నాడు. ఖచ్చితంగా నీవు ఆ వాక్యము వింటున్నా నీవు నా ప్రియ స్నేహితుడా, ఈ 147వ అధ్యాయం కీర్తన 3వ వచనం దగ్గర నీవు ఏలు పెట్టి ప్రార్థన చేసిన, ప్రభువా గుండె చెదిరిన వారిని సహితమును నీవు బాగు చేయగలిగిన వాడమని దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నావు. అంతేకాదు వారి గాయములను కట్టువారని మాట్లాడుతున్నావు. ఈ రోజు నేను గాయపడ్డానయ్యా, ఈ రోజు నేను బాధపడలేదు అనుకుంటున్నానయ్యా,
ఉన్నానయ్యా, నీవు నన్ను బాగు చేస్తున్నావు కదా ప్రభు అని ఒక్కసారి కనుక నీవు కళ్ళు మూసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన బాగు చేయబోతున్నాడు. దేవుని మాటలు మనకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమును నమ్మకమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి పాదస్థలకు వస్తున్నాం తండ్రి. మొదటగా మా పాప దోషములను యేసు పరిపూర్ణ రక్తము చేత కడగండి. మా అతిక్రమములను పాపములను దోషములను యేసు పరిపూర్ణ రక్తము చేత కడగండి. చెప్పు కుచితో తెల్లగా శుద్ధీకరించండి. మా నిందలు, అవమానాలు, శాపము, దరిద్రత, ఆర్థిక బంధకాలు యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభా. ఎవరైతే మీ పాపలు దీర్ఘకాలపు తండ్రి ప్రజలు దీర్ఘకాలపు వ్యాధిలో బాధపడుతున్నారో యేసు నామములో వారిని బాగు చేయండి నాయనా. యేసు నామములో వారి గాయములను కట్టండి ప్రభా. వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి, నెమ్మదిని దయచేయండి, మానసికమైన ఒత్తిడి నుంచి విడిపించి క్షేమాన్ని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.